ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చిన్నపిల్లలు మహిళలపై ఈ జరుగుతున్న అత్యాచారాలు నివారించాలంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక పోలీస్ శక్తి టీములని స్టేట్ వైడ్ ఏర్పాటు చేసి స్కూల్స్కి కాలేజీకి వెళ్ళి ఈ స్టూడెంట్స్కి అందరికి కూడా ఎడ్యుకేట్ చేస్తే ఈ జరగబోయే నేరాల నుంచి వాళ్ళే ప్రొటెక్ట్ చేయగలము. వాళ్ళకి మీరు వెళ్ళి కాలేజీకి వెళ్ళి అవేర్నెస్ చేయండి. అలాగే శక్తి యాప్ అని శక్తి ఏపీ పోలీస్ యాప్ అని ఒకటి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. వాళ్ళందరితో మీరు ఇన్స్టాల్ చేయించండి. అవసరం అయినప్పుడు వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ఆ యాప్ ద్వారా మనకి మెసేజ్ వస్తే వితిన్ 5 minutes or 7 minutesలో అటెండ్ అయ్యి వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయగలము. దానిలో భాగంగానే మన విశాఖపట్నం సిటీ పోలీస్ మన చీఫ్ కమిషనర్ శంకరప్రతి సారు ఆధ్వర్యంలో మన ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి గారు సార్ ఆధ్వర్యంలో మేము ఈస్ట్ శక్తి సబ్ డివిజన్ అని 4 పోలీస్ స్టేషన్ నుంచి మా రూపాదేవి, లావణ్య వీళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంటు, శ్యామ్ సుందర్, నేను మీ అందరం కూడా ప్రతి స్కూల్స్కి కాలేజీకి వెళ్ళి ఈ చైల్డ్ అండ్ ఉమెన్ ఎగ్నెస్ట్ క్రైమ్ గురించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. సుమారు ఇప్పుడు ఒక 30-40 కాలేజెస్కి, స్కూల్స్కి, ప్రైమరీ స్కూల్స్ కూడా వెళ్తున్నాం. ప్రతి స్టూడెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. నేరాల్లో మీరు ఇన్వాల్వ్ అయితే మీ లైఫ్ ఎలాగుంటుంది, ఒక చిన్న ఎఫ్ఐఆర్లో మీ పేరు ఉంటే మీకు జాబ్ రాదు. అలాగే ఏ గొడవల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. అలాగే మైనర్ డ్రైవింగ్ కోసం, సైబర్ క్రైమ్ కోసం, డిజిటల్ అరెస్ట్ కోసం ప్రతిదీ కూడా ప్రతి కాలేజీలో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ ఫ్రాంక్లిన్ ఈ కాలేజీకి మన మహారాణిపేట సిఏ గారు దివాకర్ సార్ ఇన్స్పెక్టర్ గారు రావడం, మాతో పాటు న్యూ క్రిమినల్ లాస్ కోసం పాత చట్టాలు, కొత్త చట్టాలు, ఆ రెండిట్ల మధ్య వ్యత్యాసం ఏంటి, శిక్షల తేడా ఏంటి, ఇవన్నీ వీళ్ళకి తెలియజేయాలని ఈరోజు ఈ కాలేజీలో క్యాంపెయిన్ కండక్ట్ చేస్తాం. సార్ రూపాదేవి అండి, 4th టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ప్రజెంట్ శక్తి టీమ్ ఈస్ట్ సబ్ డివిజన్లో వర్క్ చేస్తున్నాను. అయితే ఈరోజు ఫ్రాంక్లిన్ అని ఇన్స్టిట్యూట్కి ఎయిర్ హోస్టెస్ ఇన్స్టిట్యూట్కి వచ్చి అవేర్నెస్ చేశాము. సో వాళ్ళకి శక్తి యాప్ గురించి చెప్పిన తర్వాత వాళ్ళు బాగా రిసీవ్ చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్క అబ్బాయి, అమ్మాయి ఇది ఇన్స్టాల్ చేసుకొని ప్రతి ఒక్క ఫీజర్ ఇది బాగా రిసీవ్ చేసుకున్నారు. దాని యొక్క ఉపయోగం ఏంటి అనేది వాళ్ళు తెలుసుకొని మిగతా వాళ్ళు కూడా అవేర్నెస్ చేస్తామని చెప్పారు. శక్తి యాప్ అనేది మినిమం 5 to 6 minutes లేదా 5 to 10 minutes లోపలే దీన్ని ప్రొటెక్ట్ చేస్తాము మేము. అంటే ఎవరైనా అమ్మాయిలు ఎవరైనా విక్టిమ్ పొజిషన్లో ఉన్నారు అంటే వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడానికి ఈ శక్తి టీం అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రాంక్లిన్ ఏరోస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం హెడ్గా వర్క్ చేస్తున్నాను. మా పిల్లలకి మేము వృత్తి విద్య మాత్రం నేర్పించగలం. కానీ పోలీస్ యజమాని వచ్చి పిల్లలందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించారు, కొత్త చట్టాల గురించి, పాత చట్టాల గురించి. అదేవిధంగా మా పిల్లలకి శక్తి యాప్ వల్ల ఎంతెంత ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అని తెలియజేశారు. 100 మంది పైగా పిల్లలు అటెండ్ అయ్యారు. దీనికి ఒక 80 మంది పైగా యాప్ రిజిస్ట్రేషన్ చేయించాం ఆడపిల్లల చేత. దానికి నేను మన పోలీస్ కమిషనర్ గారికి, అలాగే మహారాణిపేట సిఏ దివాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన శక్తి సిబ్బంది వారు అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా పిల్లలందరికీ అవేర్నెస్ కల్పించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఈస్ట్ శక్తి సబ్ డివిజన్ శక్తి టీంలో ప్రజెంట్ పనిచేస్తున్నాను. విశాఖపట్నం సిటీ కమిషనర్ శంకరపాత్ర బాగ్చి గారు మరియు ఈస్ట్ ఏసీపీ గారు లక్ష్మణమూర్తి గారు ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాము. 4 పోలీస్ స్టేషన్ నుంచి ఉమెన్ అండ్ మెన్ మేల్ ఇద్దరు కలిసి ఈ శక్తి టీంలో ఉన్నామండి. మా ముఖ్య విధులు ఏంటంటే కాలేజు, స్కూల్స్, పబ్లిక్ లేడీస్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మేము కొంతమంది యూనిఫామ్ లేకుండా మరి కొంతమంది యూనిఫామ్లో ఉండి విజిబుల్ పోలీసింగ్ చేస్తూ, డే కోఆపరేషన్ చేస్తూ ఎవరైనా మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించినా, ఈవ్ టీజింగ్లు జరిగినా వాటిని ప్రివెంట్ చేస్తున్నామండి. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ శక్తి టీం ద్వారా, ఈ శక్తి యాప్ ద్వారా చాలామంది మహిళలు అవేర్ అవుతున్నారు మరియు నేరాలు కూడా తగ్గుముఖం పట్టినాయని మా ఉద్దేశం సార్. ఇప్పటికీ మేము చాలామంది మహిళలతోనే యాప్లు చేయించాము. ఈ ఉద్యోగం చేస్తున్నందుకు మాకు మనశ్శాంతి చక్కగా ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.